ఉండి వెనువెంట జరిగించుచున్న సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుస్తూ వచ్చాడు. వాక్యము ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వర్డ్, బట్ ఇట్ గోస్ అలాంగ్ విత్ ద పవర్ విత్ ఇట్. దానితో పాటు శక్తిని కలిగి ఆ వాక్యము ముందుకు వెళుతుంది. 11 మంది శిష్యులు యేసుకు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. జనులను అన్నప్పుడు వాడిన పదం రాజ్యములు, ఎథ్నిసిటీ, జనసమూహములు, జాతులు, నానా జాతులు, ప్రపంచములు అన్నట్లుగా దానిని మనం అలాగే మీరు సర్వలోకమునకు అన్నప్పుడు రాజ్యములు, లోకములో ఉన్నటువంటి ప్రభుత్వములు వగైరా వగైరాలు అని దాని అర్థం. ఒక వ్యక్తిని గురించి మాత్రమే చెప్పటం లేదు. వ్యక్తి అందులో భాగమే, కానీ వ్యక్తి వరకు ఆగేది కాదు సువార్త. వ్యక్తి వరకు సంకుచితంగా అక్కడే ఉండిపోయేది కాదు సువార్త. పరిశుద్ధాత్ముని యొక్క అనుగ్రహము, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము వ్యక్తితో మొదలై వ్యక్తితో ఆగిపోయేది కాదు. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్ముని యొక్క ఈ గిఫ్ట్, దిస్ ఈజ్ ఫర్ ద వరల్డ్. రాజ్యముల కోసం, దేశముల కోసం, ప్రపంచమును మరి స్వస్థపరచడం కోసం అన్న విషయాన్ని ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుకనే వారు చేతులుంచిన చోట స్వస్థత, వారు మాట్లాడిన చోట ప్రవచనం, వారు మాట్లాడిన చోట పాములను ఎత్తి పట్టుకున్నారు. వారు మరణకరమైంది తాగితే వారికి ఏమీ జరగలేదు. ఎక్కడ జరిగింది ఇదంతా సమసిపోయినటువంటి చరిత్ర కాదా? జరుగుతూ ఉన్నటువంటి చరిత్ర కాదా? రోమా సామ్రాజ్యంలో కైసర్ తిబేరియస్ని ఎదుర్కొన్నారు. రోమా సామ్రాజ్యంలో కైసర్ అగస్టస్ యొక్క అనుచరులను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేకమైన రాజ్యములు, మొదటి 3 శతాబ్దాలలోనే క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కారణం చేత, పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి వరముల వినియోగము కారణము చేత ప్రపంచములో స్వస్థతను తీసుకొచ్చారు, ప్రపంచములో సుభిక్షతను తీసుకొని వచ్చారు. ప్రభువు నేర్పించిన ప్రతి ఒక్కటి ప్రపంచములకు నేర్పించారు, బోధించారు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. రాజ్యములకు బోధించారు, ప్రపంచములకు బోధించారు, నాయకులకు బోధించారు, రాజులకు బోధించారు. కనుకనే మరి ఈ ప్రపంచాన్ని స్వస్థపరచటానికి, ఈ ప్రపంచములో ప్రవక్తలను లేపటానికి, ఈ ప్రపంచములో ఈ